కంపెనీలు ఇచ్చే గ్యారెంటీలు కానీ, మీ ఇంటి పక్కన వాళ్ళు పరుపుల కంపెనీ వాళ్ళు ఇచ్చే గ్యారెంటీలు అని ఎలా ఉంటాయంటే, మా దగ్గర కందిపప్పు కొనండి 6 నెలలు తినండి అంటారు. మీరు అందరూ ఏం చేస్తారంటే, మా దగ్గర కిలో కందిపప్పు 100 రూపాయలు, వాళ్ళ దగ్గర 150 అనే కొంటారు, గ్యారెంటీ ఉంది కదా అని కొంటారు. అదేంటంటే వాళ్ళు గ్యారెంటీ ఇచ్చారండి, అందుకని కిలో కందిపప్పు 150 అయినా ఎక్కువ అయినా సరే కొన్నామండి అని చెప్తారు. సరే, మీరు అట్లా కందిపప్పు తీసుకెళ్లి ఇంట్లో వాడుకున్నారు. మా కందిపప్పు అయినా గ్యారెంటీ లేదు కదా, జాగ్రత్తగా రోజుకి 10 గ్రాములు 20 గ్రాములు పోసుకొని రోజు మార్చి రోజు జాగ్రత్తగా వాడుకుంటున్నారు. మాది ఎక్కువ రోజులు వచ్చింది, 3 నెలలు 4 నెలలు వచ్చినాయి. వాళ్ళకి 150 పెట్టుకున్న కందిపప్పు నెల రోజులుగా అయిపోయినాయి. అదేంటండి అని మీరు వెళ్ళి అడుగుతారా అని, వాడు సమాధానం కూడా చెప్పడు. చెప్పకపోగా మీరు ఎలా వాడారని అడుగుతాడు. 6 నెలలు గ్యారెంటీ అన్నారు కదా, మేము మాకు ఎంతమంది కావాలి అంతమంది వండుకొని తిన్నామయ్యా అని చెప్తారు. అట్లా వండుకొని తినకూడదండి. రోజుకి 2 బద్దల కందిపప్పునే వాడుకోవాలి. ఆ 2 బద్దల కందిపప్పుకి 2 కిలోలు టమాటాలు వేసుకుని వండుకుంటే అప్పుడు 6 నెలలు వచ్చిందండి అని అప్పుడు చెప్తాడు. అదేంది ముందు చెప్పలేదు కదా అంటే, కండిషన్స్ సన్న నష్టాలతో ఇన్ని ఉంటాయి. దాంట్లో చెప్తాడు ఏమని, ఇన్ని రకాలుగా వాడకూడదు, ఆదివారం వస్తే వాడకూడదు, సోమవారం వాడకూడదు, గురువారం వాడకూడదు, మళ్ళీ 5వ తారీఖు వాడకూడదు, 15వ తారీఖు వాడకూడదు, 100 ఉంటాయి దాంట్లో. మీకు అన్నీ తెలియవుగా, మీరు వాడేశారు, నెల కూడా రాలేదు, 10 రోజులు కూడా రాలేదు, అయిపోయింది అనుకుంటారు. సేమ్ అలాగే ఉంటుంది. పరుపుల కంపెనీ వాళ్ళు ఇచ్చే గ్యారెంటీలు అన్నీ కూడా సేమ్ అలాగే ఉంటాయి.